చేతులు నా చేతులు హల్లెలూయా. 7 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ 8th మంత్లోకి దేవుడు మనల్ని ప్రవేశించవచ్చు. పోయిన నెల వాగ్దానం ఎంతమంది? పోయిన నెల వాగ్దానం అట్లీస్ట్ నెల మొత్తంలో ఒకసారి ధ్యానించారు వాగ్దానాన్ని. But the Lord is faithful and He will strengthen you and protect you from the evil one. 2 Thessalonians chapter 3 verse 3. సో వాగ్దానాలు దేవుడు ప్రతిసారి మనకి ఇస్తూనే వస్తున్నాడు, కానీ ధ్యానించని లేని వారిగా మనము ఉంచున్నాం. వాగ్దానం అంట దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని మనము ఏం చేయాలండి? బైబిల్ తీసుకొని వాగ్దానం తీసుకొని బైబిల్లో మోసలేసుకోవాలి. వాగ్దానాన్ని ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలి అంటే ఆ వాగ్దానం నిమిత్తము దాన్ని ధ్యానిస్తూ ఎట్టి రీతిగా దాన్ని స్వతంత్రించుకోవాలో దేవుని పాదాల దగ్గర వేచి ఉండి అది మనదిగా మనం పొందుకోవాలి. కాబట్టి వాగ్దానాలు దేవుడు ఇస్తూ వస్తున్నాడు. చాలాసార్లు మనము సమయం లేక దేవుణ్ణి ప్రేమించక వాగ్దానాన్ని తీసుకొని వాగ్దానాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉంటుంటాం. అట్టి రీతిగా కాక దేవుడు కృపని విస్తరింపజేస్తూ ఉన్నప్పుడు వాగ్దానాలు మనకి ప్రతి నెల అనుగ్రహిస్తున్నప్పుడు ఆ వాగ్దానాలు పొందుకుంటున్న మనము మన జీవితాల్లో మార్పు చెందాలా. అట్టి రీతిగానే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి వచ్చేదిగా ఉండాలి. అట్టి రీతిగా మనము వాక్యం అనే అర్థము ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఒకటి దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు, ఎందుకంటే దట్ యూ మే చేంజ్ యువర్ లైఫ్ అండ్ యూ మే బి ఎ బ్లెస్సింగ్, బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డగా ఇతరులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఈ నెల వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. మీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉన్నాను, తెరిచి ఉన్నాను, దాన్ని ఎవరు వేయనేరడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ నా కొరకు ఆయన ఒక ద్వారాన్ని ఆయన తెరచి ఉంచాడంట. మనము ఈరోజు దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం, కానీ ఎంతమంది ఆ ద్వారంలో అడుగు వేసి ఆ ద్వారంలో నడుచుకుంటున్నాం? యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటారు కదా, నేనే మార్గము సత్యము జీవము, నేనే గొర్రెలకి మంచి కాపర్ని, నేనే వాటికి ఒక ఐఎమ్ ద డోర్ టు మై షీప్ అని చెప్తున్నాను. కాబట్టి దేవుడు కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరికి గొర్రెలుగా మనము ఉంటున్నాం. దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు నిజంగా ఆ ద్వారంలోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము, లేకపోతే ద్వారం నుంచి బయట మనం అడుగువేసి ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. దేవుడు ఈ రోజుకి కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను మీ ఎదుట నేను ఒక ద్వారాన్ని నేను తీసి ఉన్నాను. అది నేను తీసి ఉన్నా కాబట్టి అది ఎవరు ముయ్యలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఏంటి అంటే గాడ్ ఇస్ స్టిల్ గివింగ్ us ఛాన్సెస్. మన జీవితాన్ని వాక్యం అనే అర్థం ద్వారా మనం సరిదిద్దుకొని మనం ఆ ద్వారంలో ప్రవేశించాము. యేసుప్రభు నిజమైన రక్షకుడు, మనం రక్షణ తీసుకున్నాము, రక్షణ బాటలో ముందుకు వెళ్తున్నాము, కానీ మన జీవితాలంతా ద్వారం బయటనే జీవిస్తున్నాము. అట్టి రీతిగా మన జీవితాలు ఉంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నేను ఇంకా కొద్దిగా సమయం నేను నీకు ఇస్తున్నాను, అది తెరిచి ఉన్నది నీ కొరకే. ఆ ద్వారంలోకి నువ్వు ప్రవేశించాలి. నువ్వు నన్ను నమ్ముకుంటే సరిపోదు, నన్ను నమ్ముకొని నువ్వు ద్వారంలో ప్రవేశించి నువ్వు నా కొరకు జీవించాలా, నా రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. అట్టి రీతిగా కాక నేను యేసయ్యను నమ్ముకున్నాను కదా, రక్షణ పొందుకున్నా కదా, ప్రతి ఆదివారం 52 ఆదివారాలు మందిరానికి వెళ్తున్నా కదా, దేవుడు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడంటే చేర్చుకోడు. ఎందరైతే ఆ ద్వారాన్ని గుర్తించి వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ఆ ద్వారంలోనికి ప్రవేశిస్తారో, ఆ ద్వారంలో ఆయనతో కలిసి జీవిస్తారో, ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఆ ద్వారంలో నుండి స్వతంత్రించుకుంటారో, వాళ్ళు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోనికి చేరేవారిగా ఉంటారు. క్రైస్తవులందరికీ పరలోక రాజ్యం దేవుడు ఇయ్యడండి. చాలా మంది అనుకుంటారు మతం మార్చుకుంటే వీడు రక్షింపబడతాడంట అని చెప్పి చాలా మంది మతాన్ని మార్చుకుంటుంటారు. ఇది మతం కాదు, ఇది మార్గం. అందుకని నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్
అండ్ ఐఎమ్ ద లైఫ్. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, ఒకరోజు చనిపోతాము. చనిపోతే నువ్వు ఆ ద్వారంలో ఉండి ఆయనలో ఉండి నువ్వు చనిపోతే కనుక భక్తుడు సెలవిచ్చినట్టు క్రీస్తులో మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మళ్ళీ తిరిగి లేపబడతారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము నిజంగా మన జీవితాల్లో ద్వారంలో మనం ఉన్నామా? ఒకవేళ ద్వారంలో లేకపోతే కనుక దేవుడిని నమ్ముకున్నానండి కానీ ద్వారంలో నేను జీవించలేకపోతున్నాను అంటే గాడ్ ఇస్ స్టిల్ గివింగ్ యూ అవకాశం. ఇంకా దేవుడు అవకాశం కలుగజేస్తున్నాడు. ఏంటి అంటే ద డోర్ ఇస్ ఓపెన్ ఫర్ యూ మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్. ఆ ద్వారము నేను నీ కొరకే వింటున్న మీ కొరకు, బోధిస్తున్న నా కొరకు ఆ ద్వారము తెరిచి ఉన్నదా. కానీ ఒక హెచ్చరిక కూడా ఆ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు, అది నేను ఒకరోజు ముయ్యబోతున్నాను. ఆ ద్వారం మునిపే మన జీవితాలు మార్చుకొని లోకము ఆచారాలను విడిచిపెట్టి లోకంలో దేన్ని ప్రేమించగా ఆ ద్వారంలోనికి ప్రవేశించి ఆ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం భూమిని స్వతంత్రించుకొని ఎట్టి రీతిగా అయితే మన పితరులతో చెప్పడం అట్టి రీతిగానే నీ నా జీవితం కూడా ఆ ద్వారంలో ప్రవేశించి నువ్వు ఆయన కొరకు నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు ఆయన కొరకు జీవిస్తూ ఆయన ఇస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావో అప్పుడే నీకు ఆ వాగ్దాన భూమిని దేవుడు ఇస్తాను అంటే నిలుస్తాను. కాబట్టి నేను నమ్ముకున్నాను, నా భక్తి నాకు తెలుసు, నేను రక్షింపబడతాను, నేను పరలోక రాజ్యంలో ఉంటానంటే అది నీ భ్రమ మాత్రమే. మన జీవితాన్ని ఎవరో సరిదిద్దక్కర్లే, దేవుని వాక్యమైన నీ జీవితాన్ని సరిదిద్దుతాడు. అది గ్రహించి ధ్యానించి నీ జీవితాన్ని మార్చుకొని ఆ వాక్యానుసారమైన జీవితం మనం కలిగి జీవించినప్పుడే నువ్వు ఎంటర్ ఇంటూ ఇటర్నిటీ. ఆ ద్వారంలో నువ్వు నేను ఉండాలి అని ఆయనని వెంబడించే వారికి ఉండాలి. ఆయన చూపిన అడుగు జాడలలో మనం నడుచుకోవాలని మనకు ఒక మాదిరిని చూపించడానికి, నీ నా పాపాలని క్షమించడానికి, నీ నా శాపాన్ని తొలగించడానికి యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిల్వలో మన శాపం నిమిత్తము మన పాపాల నిమిత్తము మనం పొందాల్సిన శిక్ష ఆయన కొనుక్కొని మనకి ఆ మార్గాన్ని సరళం చేసుకుంది. ఆ మార్గంలో ఉంటున్న మనము మన జీవితాల్లో రీతిగా ఉన్నాం. ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరు పాపంలోనే ఉన్నాడు. ఎందుకంటే భక్తులు తెలియజేస్తున్నాడు ఏమనంటే నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నా కానీ అది నేను చేస్తున్నాను, ఎందుకంటే నాలో ఉన్న పాపం అది చేయనిస్తుంది. పాపంలో నా తల్లి నాకు జన్మనిచ్చింది అని భక్తులు తెలియజేస్తుంది. కాబట్టి పాపము, ద సిన్ ఇస్ నాట్ లివింగ్ అవుట్ సైడ్ ద వరల్డ్, ఇట్స్ నాట్ లివింగ్ అవుట్ సైడ్ యూ, ఇట్ ఇస్ లివింగ్ ఇన్ సైడ్ యూ. పాపం ఎక్కడో లేదు, పాపం ఎక్కడుంది? నాలో ఉంది అని చెప్పండి, మనలోనే ఉంది. ఆ పాపము మనలో ఉంది. ఆ పాపం నుంచి మనము జయ జీవితము పొందుకోవాలి అంటే మనం ఆ ద్వారంలోనికి ప్రవేశించి ఆ ద్వారంలోనే మనం నిలిచి ఉన్నప్పుడు then sin will not dictate you or dominate you. ఈరోజు పాపము మనిషిని ఏలుతున్నది. అటు దేవుణ్ణి ప్రేమించమంటున్నది, ఇటు లోకాన్ని కూడా ప్రేమించమంటున్నది. ఇక్కడ క్రైస్తవుడు ఏమి మర్చిపోతున్నాడు అంటే అవును కదా, దేవుడిని వెళ్ళినప్పుడు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, మనం బయటకు వచ్చినప్పుడు నేను బయట లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాను. అక్కడ నువ్వు మోసపోతున్నావు. ఎందుకంటే నువ్వు మోసపోతున్నావు, నువ్వు ద్వారంలో లేదు, ద్వారం బయట ఉన్నావు. ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే కనుక ఆ ద్వారంలో కానీ నువ్వు ఉంటే కనుక ఆ డోర్లో నువ్వు ఈ జీవితం కానీ స్థిరపరచుకుంటే కనుక నువ్వు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతావు. ఆయన ఈరోజు మనం ఆయనలో కాన్ఫిడెంట్ ఉన్నాము. ఎంతమంది గ్యారంటీ చెప్పగలుగుతారు పరలోక రాజ్యంలో నా స్థానం ఉంటుంది? కష్టం చెప్పాలి. ఎందుకంటే మన జీవితాలు ఇంకా మనము సరిదిద్దుకోవాలి, మన జీవితాలు సరిదిద్దుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అక్కడ యోనా కాదు, ఆయన పేరేంటి, నోవా ఇంకా వరద అక్కడ మనం చూసుకుంటున్నాం. అక్కడ కూడా నోవాకి దేవుడు చెప్పినప్పుడు ఆ ఓడను తయారు చేయనప్పుడు కొంత ఇచ్చినప్పుడు దేవునికి భయపడి దేవుని మాటలు శ్రద్ధ వహించి ఆ ఓడను అక్కడ వాక్యాలు ఒకసారి చదువుతామని ఒక చిన్న వాక్యం చదువుకొని ముందుకు వెళ్దామండి. 6వ అధ్యాయము 6వ అధ్యాయం కాదు, ఒక నిమిషం. 6వ అధ్యాయము 5, 6 వాక్యాలు ఒకసారి చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వాళ్ళ హృదయంలోని ఒక తలంపులలో నుండి ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు
యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులని నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా నేను వాటిని నాశనము చేసేస్తాను అని దేవుడు చెప్పాడు. చేశాడా లేదా? చేశాడు. మరి ఎవరు రక్షింపబడ్డారు? నోవా ఇంకా ఎంతమంది వాళ్ళు మొత్తం? 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. సేమ్ స్టోరీ ఈరోజు నేటికి ఈరోజు మనకు వర్తిస్తుంది. ఏంటి తెలుసా? ఇంతమందికి ద్వారము దేవుడు తెరిచి ఉన్నప్పటికీ ఆ 8 మందిలో ఇంకొకటి ఉన్నాం. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది ధర్మ సేవకులు ఉన్నారు, 8 మంది మా చర్చ్ చర్చిలో చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు. మా మందిరం అని పిలువబడుతున్న మీరు ఈరోజు ఆ 8 మంది లాగా మీరు జీవించగలుగుతున్నారు. ఆ 8 మంది లాగా నేను జీవించలేను. దేవుడు ఆ ద్వారాన్ని నీ కొరకు నా కొరకు ఇంకా ఆయన తెరిచే ఉంచాడు. అది ఇంకా ఎవరు ముయ్యలేరు. ఒకవేళ దేవదీతులకి కానీ ఒకవేళ వాటికి రైట్ ఇచ్చుంటే కనుక, దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చుంటే కనుక మూసేసారేమో. వాళ్ళని మన చెడుతనాన్ని చూసి ఏమో మూసేసారు. వీళ్ళు ఏమాత్రమో అర్హులు కాదు లోపల రానికి. కానీ అది దేవుడు ఇప్పి పెట్టాడు కనుక వాడు స్టిల్ గివింగ్ ఛాన్సెస్. ఏంటి అంటే ఆ 8 మంది ఎట్లయితే రక్షింపబడ్డారో ఆ 8 మంది లాగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి ప్రీతికరమైన జీవితం జీవిస్తావని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నీ కొరకు నా కొరకు ఇంకా ద్వారము ఇటు లోపలి. అక్కడ ఎటువంటి వారంట కాలంలో ప్రజల మధ్యన 9వ వాక్యం ఒకసారి చదువు. నోవా వంశం వల్ల ఇదే ఆ నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. He was a righteous man and he was a blameless man and he was a man who walked with God. ఈరోజు నువ్వు కూడా మనము నీతిమంతులుగా ఆయన బలి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. కానీ ఎంత నీతిగా జీవిస్తున్నాము? మనం నీతిమంతులం కాదు, కానీ ఆయన మన కొరకు బలియాగం అయిపోయి శాపంలో ఉన్న మనని నీతిమంతులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనం పిలుచుకున్న దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే ఈరోజు నీతిగా నువ్వు జీవిస్తున్నావా? ఏది నీతి ఏమైంది నీలో? ఆనాడు ఆ ప్రజలలో నీతి చూశాడు కనుకనే, ఆ ప్రజలు దేవుని మాటకి వాళ్ళు చెవియొగ్గారు కనుకనే, దేవునికి లోబడ్డారు కనుకనే, దేవునితో నడిచే అనుభవంలో ఉన్నారు కనుకనే వాళ్ళు రక్షింపబడ్డారు. ఈరోజు నీ నా జీవితం కూడా నీతికరమైన జీవితం లేక, నిందారహితంగా మనం జీవించలేక, దేవునితో నడిచే అనుభవం కానీ మనకు లేకపోతే కనుక మనకు ఎవరితో నడిచే అనుభవం ఉంటుంది? చిన్నప్పుడైతే మమ్మీ డాడీతో, టీనేజ్కి రాగానే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్తో, ఇంకొకరికి రాగానే పెళ్ళిళ్ళు అయితే భర్తతో భార్య, భార్యతో భర్త, లేదంటే ఇష్టానుసారంగా వీధిలో కుక్కలు తిరిగినట్టు తిరగడమే. కానీ ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఏంటంటే దేవునితో నడిచే అనుభవంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలంట. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఆ ద్వారము తెరిచి ఉన్నది. ఎందుకు తెలిసి ఉన్నది తెలుసా? నువ్వు నేటి కన్నా ఈ రోజు కన్నా మనుషులతో నడవడం మానేసి దేవునితో నడుస్తావు. ఈరోజు దేవునితో నడిచేదానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు. నీతిగా జీవించు, నిందారహితమైన జీవితం కలిగి ఆయన నీ కొరకు తెరిచిన ద్వారంలోనే నువ్వు ఆయన కొరకు ముందుకి కొనసాగుతావు. ఈ లోకం శాశ్వతం కాదని మనకు తెలుసు, అయినప్పటికీ ఈ లోకంలోనే మనం ప్రయాసపడుతూ ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకోపో, కానీ ఈ లోకంలోనే మన జీవితం అంతా ముగించుకునే దానికి మనము శ్రద్ధ వహించి దేవుడు అనుకరించిన ఉచితమైన రక్షణని మన నిర్లక్ష్యం ద్వారానే మనం దాన్ని పోగొట్టుకుంటాం. నేను ఎందుకు ఈ రిఫరెన్స్ తీసుకొని వచ్చాను అంటే, మందిరానికి వస్తున్న మనము దేవుని దృష్టిలో నీతిగా ఉన్నామా, నిందారహితంగా ఉన్నామా, దేవునితో నడిచే అనుభవంలో ఉన్నామా? అందుకని మనం మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చేగానే భక్తుడు తెలియజేస్తుంటాడు, ఎందరైతే నా ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళే. ఆనాడు దేవునితో నడిచే అనుభవం వాళ్ళకి, నేడు ఆత్మతో నడిచే అనుభవం. అందుకని ఆత్మచేత నడిపింపబడం, దేవుని యొక్క ఆత్మని మనం పొందుకోవాలి. ఆ రక్షించేది దేవుని పరిశుద్ధాత్మ మాత్రమే. ఆ రక్షణ బాటలో మనల్ని ముందుకు కొనసాగించేది. ఆ రక్షణ బాటలో కొనసాగుతున్న మనము వెనుక తిరిగి కానీ లోకాన్ని చూసామనుకో, అమ్మగారు ఏమయ్యారు? గొప్ప స్తంభం అయ్యారు. నీ జీవితం కూడా అంతే.
ఆగిపోతుంది. అభివృద్ధి ఉండదు, సమృద్ధి ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వాంఛనే. ఎప్పుడు లోకంలో ఇంకా ఇది కావాలా అది కావాలనుకుంటా. ఈ లోకంలో అంట ఒక వ్యక్తి నాకు ఇంకా ఇది కావాలా ఇంకా అది కావాలనుకుంటే అన్ని పొందుకుంటాడంట ఏదో ఒకటి చేసి. కానీ వాడు ఏం చేస్తాడు తెలుసా? లాస్ట్కి పరలోక రాజ్యం పోగొట్టుకుంటాడు. ఎందుకంటే హీఈస్ బిజీ ఇన్ దిస్ వరల్డ్, నాట్ ఇన్ టు ద కింగ్డమ్. ఆ రాజ్యం కొరకు వాడు ఏమాత్రమో కృషి చేస్తలేదు, శ్రమ పడతలేదు. ఈరోజు క్రైస్తవుడుగా ఉంటున్న మనము శ్రమ పడాలి. పరలోక రాజ్యం ముట్టిగా రాదు. నిన్న కూడా చదువుకున్నాం కదా వాక్యంలో. పరలోక రాజ్యము ప్రవేశించాలంటే మీరు కొన్ని శ్రమలు అనుభవించాలి. నోవా శ్రమలు అనుభవించాడు. నోవా ఆ కాలంలో ఉంటున్నప్పుడు నోవాని ఎదుతాలు చేశారు, అవమానం చేశారు. అప్పటికి దేవుని మాట మీద శ్రద్ధ వహించి, మనుషుల మాట మీద శ్రద్ధ వహించక దేవుని మాటను లోపడ్డాడు కాబట్టి రక్షించబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా నేను కూడా మనుషుల మాట విని మోసపోతున్నామేమో. దేవుని దగ్గర మోకరించి వినయము విధాయతను దేవుని అడగాల. దేవా, నువ్వు అనుకరించిన రక్షణ కాపాడుకునే కృపను నేను తెచ్చి ఆ కృపలో నేను నిలిచి ఉండాలి. ఆ కృపలో నేను వర్ధిల్లాల ప్రభా. ఆ ద్వారంలో నేను నిలిచి ఉండాలి ప్రభా. నేను కూడా నేను ద్వారంలో ప్రవేశిస్తాను ప్రభా. నీ కొరకు నేను జీవిస్తాను. నీ రాకడ కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటాను ప్రభా. నీతిగానైనా యథార్థంగా నేను జీవిస్తాను. నిందారహితమైన జీవితం నాకు కలుగు చేయి ప్రభా. నీ రక్తంతో నన్ను కడుగు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాను. దేవుడి చిత్తం ఏమై ఉన్నది చెప్పాలా? మొక్కలు కూడా ఆల్ ఆఫ్ ద బైబిల్గా దేవుడి చిత్తం ఏమై ఉంది? ఒక్క ఆత్మకు కూడా నశించడం. సబ్జెక్ట్ వైజ్ వచ్చేద్దామండి. మనం ఎప్పుడన్నా మన బైబిల్ జ్ఞానం ఎట్లుండాలి అంటే కాన్సెప్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతుంటే రిలేటెడ్ వర్సెస్ అన్ని మనకి వచ్చేసారు. ఎవరికి వస్తాయి? క్రైస్తవులకు వస్తాయా? లేదు. ఎవరైతే ప్రతిదినం వాక్యాన్ని ధ్యానిస్తారు, వాక్యాన్ని నెవరు వేసుకొని ఆ వాక్యం బట్టి విశ్వసిస్తారు, వాళ్ళకి దేవుడు ఆ వాక్యాన్ని. సో దేవుడి యొక్క చిత్తం ఏమై ఉందంటే ఒక్క ఆత్మ కూడా నశించడము ఆయన చిత్తం కాదు. మరి దేవుడు పక్షపాత? ఎందుకు పక్షపాతి కాదు? మరి ఆనాడు ఒక్క ఆత్మ కూడా నశించడం అనే చిత్తం కానప్పుడు నోవాను ఒక్కడిని ఎందుకు రక్షించాడు? వాళ్ళ కుటుంబాన్ని వేరే వాళ్ళందరినీ ఎందుకు నాశనం చేసేసాడు? ఎందుకంటే అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు నీ నా పాపాల నిమిత్తము మరణించాడు. ఈరోజు ఒక పరిశుద్ధ రక్తం చిందించబడ్డది కనుకనే ఈరోజు రక్షణ మనకి ఉచితంగా దేవుడు ఇచ్చింది. ఆ రక్షణని మనం భయంతో వణుకుతో మనం కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకుంటామో ఆ ద్వారంలో మనం ఉన్నప్పుడే, ఆ ద్వారంలో మనం జీవించినప్పుడే, దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నప్పుడే మన జీవితాలు సరిదిద్దుకొని ప్రభా నువ్వు అనుగ్రహించే రక్షణలో నేను నిలిచి ఉండాలి ప్రభా. ఆ రక్షణను నేను స్వతంత్రించుకోవాలి ప్రభా. ఇంకా రక్షణ రాలే వారికి. రక్షణ దేవుడు ఇచ్చాడు కానీ అది మనం ఏం చేయలేదట, ఇంకా పొందుకోలేదు. అది పొందుకొనే ప్రక్రియలో మనం ముందుకు వెళ్తున్నాం. మన పరుగు పందంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం శ్రద్ధ వహించాలి. పరుగు పందంలో ఎంతోమంది పరిగెడతారు, అందరికీ ప్రైజ్ ఇస్తారా? ఎవరికైనా ఒక్కడికే ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇక్కడ ఉండవు, ఒక్కడే. ఈ చర్చకు వస్తున్న 10 మంది ఉంటే 10 మంది పరిగెడుతున్నాం, కానీ చర్చలో నుంచి ఒక్కడికే ప్రైజ్ ఉంటారు. ఆ ఒక్కడికి నువ్వు అయ్యున్నావు ఎప్పుడన్నా ఆలోచించావు? అన్న బోధిస్తున్నాడు, అన్నకు ప్రైజ్ రాకపోవచ్చు, ఆ ప్రైజ్ నీకు వస్తుంది. నువ్వు ఎట్లా పరిగెడుతున్నావు? ఎంత శ్రద్ధ వహిస్తుంది? దేవుడు అనుగ్రహించిన రక్షణని ఎట్లా భయభక్తులతో కాపాడుకొని విశ్వాసంలో ముందుకు వెళ్తున్నావు? లేకపోతే కనుక ఈ రోజు కన్నా కన్నుకు కలిగి ప్రభా దేవునితో చెప్పండి. ప్రకటన గ్రంథంలో యోహాను ఆ పద్మోస్ ఐలాండ్ మీద ఉన్నప్పుడు, ఆ ద్వీపం మీద ఉన్నప్పుడు ఆ దర్శనము దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు అది ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అంటే, ఇదా నీ కొరకైనా ద్వారము ఇంకా తెరిచించు, ఆ ద్వారంలో నువ్వు ప్రవేశించు. ఎందుకంటే నేను త్వరగా రాబోతున్నాను. నేను ఎప్పుడైతే మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతానో ఆ ద్వారం ఇవ్వబడుతుంది. ఆ ద్వారం మూస్తే కనుక నీకు ఇంకా రక్షణ అనుగ్రహింపబడదు. నువ్వు ఎంత భక్తన చేయి, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని ఉపవాసాలనే చేయి, రక్షణ అనేది నువ్వు మళ్ళీ పొందుతావు. దర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. దేవుడు ఛాన్స్ ఇస్తున్నప్పుడే నువ్వు ద్వారంలోకి ప్రవేశించు. జీవితాన్ని మార్చుకో, దేవుడి కొరకు జీవించడం ప్రారంభించు. మనుషులు అనుకుంటారు, చాలామంది మాట్లాడుతుంటే ఒకటే అంటూ ఉంటారు, చాలా బాధ కలిగిస్తారు. ఎవడు చూసి వచ్చాడు? చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము, చనిపోతే ఎక్కడికి వెళ్తాము, ఎవడు చూసి వచ్చాడు? చూడడానికి ఏముండదు అక్కడ. ఈరోజు కనువిప్పు కలిగి, గ్రహింపు కలిగి మరణించినాక 2 స్థానాలు. ఒకటి దేవుని గురించి నిత్యరాజ్యం, ఇంకొకటి నరకం. నిత్యరాజ్యంలోనికి పోవాలంటే నోవా కుటుంబం వలె, వాళ్ళ బిడ్డల వలె నీ నా కుటుంబము, నీ నా జీవితము మారాలి. దేవుని వాక్యానికి శ్రద్ధ వహించాలి. ఆ ద్వారంలోనికి ప్రవేశించి ఆయనతోనే జీవించడం ప్రారంభించాలి.
ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం అంతేగాని ఆయనతో జీవించలేని వారుగా మన జీవితాలు అట్టి రీతిగా మన జీవితాలు ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము, ఆ పరలోక రాజ్యం మనం చేరలేము. కాబట్టి నేటి కన్నా ఆ ద్వారంలో ప్రవేశించి స్టార్ట్ లెవెల్ పెట్టుకోవాలి. అందరితో కలిసి ఉండాలని ఆశపడతాం, మరి దేవుడితో ఎందుకు కలిసి ఉండాలని ఆశపడతాను. మీ మమ్మీతో కలిసి ఉండడానికి ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా డ్యూటీకి, ఇంటికి వెళ్దాము. ఎప్పుడు బెంగ వస్తుందా, ఇంటికి వెళ్దాము. వాళ్ళని నువ్వు అంత ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించి నీకు రక్షణను అనుగ్రహించి తన ప్రాణాన్ని అప్పగించిన దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతే, ఆయనతో ఎందుకు కలిసి జీవించలేకపోతే, ఆయనతో ఎందుకు నడుచుకోవడానికి ఇష్టలేకపోతే, నేటి కలిగిన జీవితాన్ని లోకం వైపు నుంచి తిప్పి ఆ ద్వారం వైపు నుంచి చూసి ప్రభా ఆ ద్వారంలో నేను జీవిస్తాను, నన్ను నడిపించి నీ బిడ్డగా నేను జీవిస్తాను, నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా నన్ను దేవుడు నడిపితే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాను. మనం అనుకుంటున్నాం దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు, తన కృపని విస్తరింపజేస్తున్నాడు, ఇంకా సమయం ఉంది అని. సమయము పోనీ అన్న సద్వినియోగపరచుకొని బయట చెప్తుంది. ఒకవేళ సమయం ఉంది సరే, దేవుడు రాక రేపు రాదు, ఈరోజు రాదు, రేపు రాదు, కానీ ఈరోజు రాత్రి మరణిస్తే ఆ ద్వారంలో లేకుండా నువ్వు కానీ లోకంలో మరణిస్తే ఆయనతో కలిసి జీవించని అనుభవం నీకుంటే యుగ యుగాలు ఆయనతో ఏమాత్రము నువ్వు జీవించలేని వాడు. కాబట్టి మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదని బైబిల్ చెప్పుచున్నది, కానీ దేవుడికి సమస్తము తెలుసు. నువ్వు ఎప్పుడు జన్మించాలో ఎప్పుడు మరణించాలో నీ స్థితిగతులు ఎట్లుంటాయో అన్ని ఆయన పుస్తకంలో రాచి లిఖింపజేసి ఉన్నాడు. కాబట్టి మనము శ్రద్ధ వహించి మన రక్షణని మనం కాపాడుకోవాలి. ఎవరో కాపాడాలి మన రక్షణను, అందుకనే ఎవరు రక్షణ వాళ్ళని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నన్ను వెంబడించుకోరువాడు తల్లినైనను తండ్రినైనను భార్యనైనను అక్క చెల్లెలైన అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. ఎందుకంటే వాళ్ళు లోకం సంబంధులే, ఈ లోకంలో నీకు అనుగ్రహింపబడ్డవారు, కానీ నీకు నిత్యత్వము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఎందరైతే ఆ ద్వారంలో ప్రవేశించి వాళ్ళ జీవితాలు మార్చుకొని ఆయనతో నడుచుకునే అనుభవంలో, ఆయనతో జీవించే అనుభవంలో ఉంటారు, వాళ్ళు మాత్రమే ఆ ద్వారంలో ప్రవేశిస్తారు. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు మనము ఉండగలుగుతామని దేవుడు ఇక్కడ నిలుస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక కిందమండి 1వ అధ్యాయము 8వ వాక్యం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుతున్నట్టు బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుడి చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన గతనాలు కొంచెం మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుడి సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా నీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరిని ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను పుత్రులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలము ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, నేను మీ యొద్దకు రాను ఉద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు తన భక్తులతోని ఆ ద్వారము గురించి, ఆ నిత్య రాజ్యం గురించి ఆయన మనకి ముందుగానే ఆయన బోధించి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మతోని, దేవుని వాక్యముందు విశ్వాసంతోనే నువ్వు ఆ ద్వారంలోనికి ప్రవేశించగలవు. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చాలాసార్లు వాక్యం చదువుతాం, కానీ వాక్యం ముందు విశ్వసించలేని వారుగా మనం విశ్వాసం కలుగు చేస్తుంటుంది. వెంటనే అపవాది అయిన సాధారణ మన తలంపుల మీద దాడి చేసి లేదు ఒకవేళ చేయకపోతే నువ్వు నమ్ముతున్నావు, ఒకవేళ నువ్వు నమ్మిన వాక్యాన్ని అది నీ జీవితంలో నెరవేర్చబడకపోతే అని ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. అవ్వ కూడా అట్లనే డౌట్ క్రియేట్ చేసింది. ఏమని చేసింది? ఇది నిజమా, అవునా? అట్లనే డౌట్ వస్తుంది. ఎందుకు ఈరోజు ఒక క్రైస్తవుడు దేవుని వాక్యం ముందు విశ్వసించలేకపోతున్నాడు అంటే, ఆ క్రైస్తవుడు కంటే ఆ దేవుని వాక్యం ముందు వాక్య జ్ఞానము లేదంట. వాక్యాన్ని ప్రేమించడంట, వాక్యంతో సమయం గడపడంట. అందుకనే సందేహంలో తన జీవితం ఉంటుంది.
అందుకే నేను దేవుడి వాక్యాన్ని ఎక్కువగా తరువుగా చదువుకొని ఆ వాక్యం చేత మన విశ్వాసాన్ని అధికపరచుకోవాలి. ఆ వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవుడి వాక్యమే నీలో లేకపోతే నీలో విశ్వాసం ఎట్లుంటుంది? బైబిల్లో వాక్యం అంటే సరిపోదు, విశ్వాసం రాదు. బైబిల్ పట్టుకుంటే విశ్వాసం రాదు. ఆ వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో చేరుతుందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ వాక్యమే నీలో లేకపోతే పెరిగివాడుగా ఉంటావు. పిరికివారు దేవుడి రాజ్యంలో ప్రవేశించదని దేవుడి వాక్యం చెప్పచ్చు. సో నీలో పిరికితనం ఉందేమో ఏదైనా విషయంలో, ఆ పిరికితనం నువ్వు పారదోలుకోవాలి అంటే కనుక అది కేవలం దేవుడి వాక్యం నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే. సో ఆయన ఆ వాక్యంని, సత్యవాక్యాన్ని బోధించడానికి ఎన్నోసార్లు ప్రయాసపడినప్పటికీ, ఆయనకు ఎన్నో ఆటంకాలు కలిగినప్పటికీ, ద్వారాలన్నీ మూసేసినప్పటికీ కూడా దేవుడి మహాకృపను బట్టి ఆ ద్వారాలు దేవుడు తెరిచాడు. ఆ ద్వారాలు ఆనాడు దేవుడు తెరిచాడు కాబట్టే నేటికి సత్యవాక్యము మనము వింటున్నాము. ఆనాడే ఆ ద్వారాలు తెరవబడకుండా మూసేసి ఉంటే కనుక ఈరోజు నీ కొరకు నా కొరకు ఆ ద్వారము తెరిచి ఉండేది కాదు. ఆనాడు ఎంతోమంది దేవుని యొక్క రాజ్య నిమిత్తము ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి హతసాక్షులుగా మార్చబడ్డం. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆ ద్వారంలో ప్రవేశిస్తామని. నిన్ను నన్ను ప్రేమించి వాళ్ళ వివరం మనకు తెలియదు, కానీ వాళ్ళు విశ్వాసం వీరులు. వాళ్ళు ఆ విశ్వాసము కలిగిన మనము ఈరోజు ఆ ద్వారాన్ని మనం పోగొట్టుకోకుండా ఆ ద్వారాన్ని తెరవబడడానికి వాళ్ళు ఎన్నో శ్రమలు, అవమానం పాలయ్యారు. కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాన్ని కూడా సైతము లెక్క చేయకుండా పోగొట్టుకున్నారు. వాళ్ళు ఆనాడ త్యాగం చేశారు కనుకనే నేటికి ఈరోజు దూరం చేయబడింది. ఒకవేళ వాళ్ళే ఆ రోజు నాకెందుకులే, నా రక్షణ నేను కాపాడుకున్నాం కదా అని వాళ్ళు చనిపోయి ఉంటే ఈ సువార్త మనకు అందేదా? ఈ రక్షణ మనకు ఉండేదా? ఉండేది కాదు. యేసు ప్రభు వారు చనిపోయారు, వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు రక్షింపబడ్డారు, మనకు ఉండేది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి యుగంలో ఉంటున్నాం మనం. దేవుడు ఇంకా మన కొరకు మనం ప్రేమించి ఆ ద్వారాన్ని దర్శించుకొని నేటికన్నా నీ జీవితాన్ని మార్చుకొని ఆ డోర్ ఓపెన్ అయ్యి ఉంది నీ కొరకు. ఈరోజు కూడా మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే కనుక మన జీవితాలు ఏమాత్రమో దేవుని వాక్యానికి రిలేటెడ్గా ఏమాత్రమో జీవించలేకపోతుంది. ఈరోజు కన్నా వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ప్రేమించి దేవుడు మన క్రియలని ఎరిగి ఉన్నాడు అని శ్రద్ధ వహించి ఈ క్రియలను సరిదిద్దుకొని నీ జీవితాన్ని మార్చుకోండి. దేవా అయితే క్షమించండి, రక్షణ మేము చులకనగా తీసుకున్నాం, అయితే క్షమించు అని ఆయన సన్నిధిలో ప్రాధాయపడి కన్నీళ్ళు విడిచి నీ జీవితాన్ని మార్చుకుంటే సరే. లేకపోతే ఒక రోజు రాబోతున్నది, ఆ రోజు తలుపు నిలబడుతుంది. నోవా ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఆ ఓడ తలుపులు ఏమైనాయి? ఎవరు బిగించారంట తలుపులు? నోవా బిగించలేదు, దేవుడే మూసివేశాడు. ఈరోజు ఏ డోర్ అయితే ఈరోజు నీ కొరకు తెచ్చబడి ఉన్నది అని ఈరోజు ప్రకటన గ్రంథంలో చదువుకున్నామో ఆ తలుపులు దేవుడు త్వరలో ముయ్యబోతున్నాడు. నువ్వు ఎంత త్వరపడాలో నీకే అర్థమవ్వాలి. త్వరపడు, రక్షణ శ్రద్ధ వహించు, కన్నీళ్ళు విడు. ఆయన సన్నిధిలోని పాపాలు ప్రతి ఒక్కటి ఒప్పుకొని ఈ పాపాల నిమిత్తము, ప్రతి ఒక్క పాపం నిమిత్తము క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందుకొని నిందారైతుడుగా దేవుడితో కలిగి జీవించే వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే కనుక దేవుడు ఆ ద్వారం ఎప్పుడైతే నువ్వు ఆ ద్వారంలో ప్రవేశిస్తావు, ఆ రక్షణ నువ్వు కాపాడుకునే వాళ్ళ ఏంటిగా నమ్మేసుకొని మన జీవితం మనము మార్చుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం అన్నది 4:3 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుగుగా ఉండడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపబడిన విధంగానే ఆ మర్మంలో వెల్లడిపరచునట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని ఆనాడు భక్తులు తెలియజేసి
వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఆ వాక్యము ఆనాడు దేవుడు వాళ్ళని వాడుకొని దే ఓపెన్ ద డోర్ ఫర్ ద వర్డ్. ఈరోజు నీ నా జీవితంలో కూడా మన హృదయం అనే కలుపుని మనము దేవుని వాక్యం కొరకు నింపేవారిగా ఉంటాము. అందుకని ప్రకటనలో అంటాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నుంచి నేను ఏం చేస్తున్నాడు, కాపలా కాస్తున్నాడా, తట్టుచున్నాడంట. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, బలవంతం కాదు, ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. either you want to keep God outside your life or you want to let him inside your life. అది నీ ఇష్టం. అని దేవుడు నీకే స్వేచ్ఛనిచ్చాడు. నేనైతే నా పని ఒకటే అంటున్నాడు దేవుడు, నేను తలుపు తడుతూనే ఉంటాను. గమనించి రక్షణ నీకు తెలుసు కాబట్టి, ఆ రక్షణ నిమిత్తము నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు తలుపు తీస్తే నేను నీ దగ్గరకు వస్తాను. నువ్వు తలుపు తీయకుండా ఉంటే నేను కొట్టడం అయితే మానను, కొడుతూనే ఉంటాను. ఎప్పటి వరకు తెలుసా? ఆయన ప్రత్యక్షం ఏమని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఈరోజు కన్నా ఆనాడు ద్వారాలు దేవుడు తెరిచి వాళ్ళకి ఆ సత్యవాక్యాన్ని అనేకులకు అందించి అనేకుల్ని దేవుని రాజ్యంలో చేర్చిన వారుగా వాళ్ళ ప్రాణాన్ని మొత్తం వాళ్ళు అనిపించుకున్నారు. వాళ్ళు ఇతరుల రక్షణ నిమిత్తం వాళ్ళు శ్రమపడి ఈరోజు దేవుడు మనకి రక్షణ ఉచితంగా ఇచ్చేసాడే. ఆ రక్షణ పొందుకున్న మనం రక్షణలో ఉంటున్నా అనుకుంటున్న మనము ఇతరుల రక్షణ నిమిత్తము శ్రద్ధ వహిస్తున్నామా? ఎందుకు ఇతరుల రక్షణ నిమిత్తము శ్రద్ధ వహించాం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రక్షణ లేదు. మీ తండ్రి ఎట్టుపోతే వాడికి కావాలా, మీ తల్లి ఎట్టుపోతే వాడు కావాలా, మీ భార్య ఎట్టుపోతే వాడికి కావాలా? వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు మారారండి, వాళ్ళు అంతే అండి. ఫస్ట్ నువ్వు మారు, నీ జీవితాన్ని మార్చుకో, దేవుని అనుగ్రహించి రక్షణ పొందుకో. ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్న నువ్వు క్రీస్తులో జీవిస్తూ అప్పుడు దేవుడు పెట్టిన భారాన్ని నీకు మీద పెట్టినప్పుడు అప్పుడు నువ్వు ఇతరుల రక్షణ నిమిత్తము శ్రద్ధ వహించి ఆయన సన్నిధిలో కన్నీళ్ళు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే రక్షణ లేదే, రక్షింపబడ్డానని పేరే, కానీ నిజమైన రక్షణ అనుభవము లేని వారిగా మనం అటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మార్చుకోవాలని దేవుడు నిర్ణయిస్తాడు. ఆనాడు ఎంతోమందిని వాడుకొని వాళ్ళ కొరకు ద్వారాలు వాళ్ళు తెలిసి ఎంత కష్టాలైనా ప్రాణ అపాయాలు ఎదుర్కొన్నప్పటికీ they never hesitated to spread the word of God about the salvation which God has given to the people. దేవుడు అనుగ్రహించిన రక్షణని ప్రజల కొరకు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు, కానీ అందరికీ చాటి చెప్పాలని వాళ్ళు తెగించుకొని ఏమైతే అయ్యింది, దేవుని రాజ్యము ప్రకటించబడాలి, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలా, అనేక ఒక్క ఆత్మ కూడా రక్షింపబడితే చాలు అని ఆ తపనతో వాళ్ళు ముందుకు వాళ్ళు ఆనాడు అంత శ్రమపడ్డారు. కాబట్టి నేటికి వాక్యం మీరు మన దగ్గర జీవిస్తుంది. నువ్వు జీవించే వాక్యం నేను జీవింపజేస్తున్నదా? నిజంగా దేవుని వాక్యం తెలుసుకున్నా నువ్వు, రక్షణను పొందుకున్నా నువ్వు, ఆ రక్షణను కాపాడుకుంటూ ఇతరుల రక్షణ నిమిత్తం శ్రద్ధ వహిస్తున్నావు. నీ భర్తనే ఉండొచ్చు, నీ భార్యనే ఉండొచ్చు, రక్షణ లేని వారిగా ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షింపబడరు. నువ్వు వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు వచ్చి ప్రాధాన్యపడి వాళ్ళ నిమిత్తం గోజాడితే కన్నీళ్ళు దేవుడికి చాలా విలువైన. అందుకని అంటున్నాడు, మీ కన్నీళ్ళు నేను బుద్ధిలో నేను భద్రపరుస్తాను. ఏ కన్నీళ్ళు అవి? ప్రభా నాకు కారు లేదు, ప్రభా నాకు ఇల్లు లేదు, ప్రభా నాకు ఇది లేదు, అది లేదు. ఆ కన్నీళ్ళు కాదు, ఆత్మల భారము నిమిత్తం కన్నీళ్ళు వచ్చిన కన్నీళ్ళు మాత్రమే. ఆ కన్నీళ్ళు నీ కన్నీళ్ళే ఆ పరలోక రాజ్యానికి పోయి అర్హతని కలుగు చేస్తావు. దేవుని సన్నిధిలో ఏ కన్నీళ్ళు అయితే నువ్వు విడుస్తావో, దేవుడు అనుగ్రహించిన రక్షణ నిమిత్తం ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడి ఉపవసించి నువ్వు ప్రార్థన చేస్తావు, ఏ కన్నీళ్ళు అయితే విడవబడ్డాయో ఆయన సన్నిధిలో నీ జీవితం మార్చుకునేదానికి నువ్వు ఏవైతే కన్నీళ్ళు విడిచావో అవే కన్నీటి రేపు నీకు సాక్షిగా ఉండబోతున్నాయి. ఆ కన్నీళ్ళు మాట్లాడబోతాయి దేవుడితో. రక్షణ నిమిత్తం నేను కన్నీళ్ళు విడిచా ప్రభావం, ఆ రక్షణను నాకు అనుగ్రహించు. ఉగ్రత దినం నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డ నా కన్నీళ్ళు కార్చింది, ఇష్టపడ్డది మారడానికి, జీవితాన్ని మార్చుకొని నా కొరకు జీవించడానికి ఇష్టపడ్డది. ఆ కన్నీళ్ళ మన కొరకు సాక్ష్యంగా ఉండదు. అందుకని ఈ లోకంలో ఇవి లేవు అవి లేవు మనుషుల దగ్గర ఏడవడం కాదు, కానీ ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఆ దేవుడు అనుకరించిన రక్షణ కావాలని ఆయన పాదాన్ని పట్టుకొని మన బ్రతుకులాంటి మనం మార్గాన్ని క్షమించవాలని కన్నీళ్ళు విలువ రక్షణ దేవుడికి ఇచ్చేసాడు ఫ్రీగా. మనకు అర్థం అవ్వదు, బట్ ఇట్ ఇస్ వెరీ వాల్యుబుల్. చాలా జాగ్రత్తగా మనం ఆయన కాపాడుకునేవాళ్ళు.
కన్నీళ్ళు విడవకుండా నీకు ప్రతిఫలము దేవుడు ఇవ్వడు. శివ కిరీటం అనేది అందరికీ ఇవ్వడు. క్రైస్తవుడు నమ్ముకోగానే శివ కిరీటం వచ్చేసిందంటే రాదా? జీవ కిరీటం ఏమని ఇచ్చిందంట ఆయనకి? దర్శనంగా ఇచ్చిందంట. అంటే ఆయన కూడా ఇంకా పొందుకోలేదు, ఆయన పొందుకోబోతున్నాడు. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువు నిలువుగా సిలువ వేస్తే ఆయన తల కిందలుగా సిలువ వేశాడు. ఆయన మరణించాడు, క్రీస్తులో మరణించాడు. ఆయన శరీరము, ఆయన దేహము, భౌతిక దేహము ఇంకా సమాధిలో ఆ పునరుద్ధార శక్తి కొరకు, అధికం కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆ దర్శనం ఏదైతే చూసాడో ఆ దర్శనం ఆయన పొందుకోబోతున్నాడు. ఆ శివ కిరీటం ఆయన దేవుడి కొరకు దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నాడు. అదే శివ కిరీటం నువ్వు నేను పొందుకోవాలని దేవుడు తెలియజేస్తాడు. దేవుని కొరకు జీవించక, ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రేమించక, దేవునితో కలిసి జీవించక, ఇష్టానుసారంగా లోకంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, దేవుడు చూపిన మార్గంలో నడుచుకోక, ఆ ద్వారంలో నువ్వు జీవించక, నీ జీవితాన్ని దేవుని వాక్యంలో స్థిరపరచుకోక నువ్వు ఉంటే కనుక జీవ కిరీటం అని నువ్వు చదివినా మాత్రమే కానీ ఆ పొందుకునే అర్హతను ఎప్పుడూ కలిగి ఉండాలి. అందుకని ఈరోజు కన్నా కొద్దిగా శ్రద్ధ వహించి, ప్రభా ఆనాడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ నువ్వు నన్ను ప్రేమించి ఆనాడు పౌలును ఆడుకున్నావు. పౌలునే దేవుడు మార్చకపోయింటే, సౌలునే పౌలుగా మార్చకపోయింటే సంఘాలు స్థాపించబడేవి కాదు. మీరు నేటికి ఈరోజు వాక్యం మన దగ్గర ఉండేది కాదు. మన ఇష్టానుసారంగా మనం కూడా అన్యుల వల్లే తిరుగుతూ అన్యుల వల్లే నశించేవారు వారమై ఉండేవాళ్ళు. కానీ ఆనాడు దేవుడు వాళ్ళని ప్రేమించి, వాళ్ళు దేవుడిని ప్రేమించి ఆ రక్షణ యొక్క విలువని, గొప్పతనాన్ని వాళ్ళు అనుభవిస్తూ అది నేటి మనకు అనుగ్రహింపబడుతున్నాము. ఆ రక్షణను మనం ఎప్పుడైనా శ్రద్ధ వహించి వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో నిలిచి ఉండాలని దేవుడు తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు ద్వారా మనము సమస్తము చేయగలం. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఎక్కడ ఉన్నది రెఫరెన్స్? చెప్పండి. ఒక్కరు కూడా చెప్పలేదా రెఫరెన్స్? నేను ఆయన వల్ల సమస్తము చెయ్యగలను. చెప్పు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యాలు ఉండాలంటే హృదయంలో ఉండాలి వాక్యాలు. రెఫరెన్స్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మనకు వెంటనే అందిస్తాడు. సో వీ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ us. మనం బలపరచువాడు నిమిత్తము మనం సమస్తము చేయగలము అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఆయన నిమిత్తం మనం సమస్తము చేయాలంటే ఆ పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోవాలి ఆయన ద్వారా. ఆయన చూపిన ద్వారంలో ఉన్నప్పుడే దేవుళ్ళు యూ కెన్ డూ ఆల్ థింగ్స్. మనకు చాలాసార్లు నేను వాక్యం బోధించక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నప్పుడు నేను అనుకునేటండి, ఈ వాక్యం చదివినప్పుడల్లా నాకు చిన్నప్పుడు స్కూల్లో మా పెడుతున్న చర్చ్లో చెప్పేటాను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. అంటే నేను అనుకునేటండి పప్పుకెళ్ళి కూర్చొని సిగరెట్ తాగితే కూడా ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, ఎందుకంటే దేవుడి వల్లనే నేను చేయగలుగుతున్నాను, బైబిల్ చెప్తుంది కదా అని అట్లా అర్థం చేసుకున్నాను. అది కాదు అర్థం. నీ జీవితాన్ని మార్చుకొని క్రీస్తులో సమస్తము నువ్వు చేసేవాడుగా, లోకాన్ని జయించేవాడుగా ఉండాలి, క్రీస్తు కొరకు జీవించేవాడుగా ఉండాలి. అందుకని భక్తుడు చెప్తూ వస్తాడు, బ్రతుకున్న క్రీస్తుదే, చావైతే అది నాకు లాభం. వీ హావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఎందుకు క్రీస్తు కొరకు జీవించాలి? ఈ మాట చెప్పండి, ముగిస్తా. 2 గంటల ప్రసంగం టైం అయిపోయి ముగించేస్తా, తర్వాత కంటిన్యూ చేసుకుంటాం. మనం ఆయన కొరకు ఎందుకు జీవించాలండి? ఎవరైనా చెప్పండి బ్రదర్స్, సామ్యాలు గారు చెప్పండి, ఆయన కొరకు ఎందుకు జీవించాలి? ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణం ద్వారా మనకి జీవము ఇవ్వబడ్డది. ఆ జీవమే నిన్ను నిత్యత్వంలోనికి నడిపించబడు. అదే జీవము దేవుని వాక్యం. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు, ఈ వాక్యమే నా పాదములకు దీపమై, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద డోర్ యూ హ్యావ్ లైట్. అప్పుడు ఎక్కడ వెళ్ళిపో, క్షేమకరమైన మార్గాల్లో దేవుడిని నడిపిస్తాడు, జీవపు చేత పూట దగ్గరికైనా నడిపిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఆఖరి 21వ అధ్యాయంలోకి వచ్చేస్తే, ఎందరైతే చేయించి వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని వాళ్ళు ఆయన రక్తం చేత కడగబడి తెల్ల వస్త్రాలు ధరించుకున్నారో, అంటే నిందారహితమైన జీవితం కలిగి ఉన్నారో, వాళ్ళనంట దేవుడు ఆయన ప్రత్యక్షమైనాక
ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో 1000 years రూల్లో ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, వాళ్ళందరినీ తీసుకురండి ఎక్కడికి వెళ్తారంట చెప్పాలా, జీవము జల ఊట. దర్ ఇస్ అ రివర్ ఇన్ హెవెన్ విచ్ గివ్స్ లైఫ్ టు ఆల్ మ్యాన్ కైండ్. ఆ ఊట దగ్గరికి తీసుకుంటాం, అదే నిత్య జీవం. ఆ జీవము ఊట దగ్గరికి నువ్వు నేను వెళ్ళా అంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ప్రభా ఈ లోకము మాయ లోకంలో నేను మోసపోకుండా ప్రభా నువ్వు చూపిన మార్గంలో నువ్వు పోతున్న రీతిగా నా జీవితాన్ని నువ్వు మార్చుకో. ఈ రోజు నుంచి ప్రభా నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను, నీ వాక్యాన్ని నేను చదువుతాను, నీ వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకుంటాను, దాని ప్రకారం నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటాను ప్రభు. నువ్వు అనుగ్రహించే రక్షణను నేను కాపాడుకునే కృపను అటువంటి జ్ఞానాన్ని నేను దయచేయను. నా ఆలోచన పుట్టించు ప్రభా. రక్షణ నేను నిర్లక్ష్యం పెట్టాక ప్రభా, శ్రద్ధ వహించి ప్రభా కాపాడుకుంటానయ్యా. నువ్వు కన్నీరు గురించి దేవుడి దగ్గర కానీ ప్రార్థన చేస్తే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తా అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:15 వాక్యం ముగించేస్తాను. 3:15 మీ క్రియలను నేను ఎరుగుదును, మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు. నువ్వు చల్లగాయనను వెచ్చగాయనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగాయనను చల్లగాయనను ఉండక. అంటే వీళ్ళెవరు నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పాలా? నువ్వు ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. అయ్యో నువ్వు అటు లేదు ఇటు లేదు, నువ్వు ఎట్లున్నావంట? నులివెచ్చగా ఉన్నావంట, లూప్ వామ్. ఈరోజు మనం ఎట్లున్నాం తెలుసా? క్రిస్టియన్స్ అని చెప్పొద్దు ఎవరికి, వీఆర్ లూప్ వామ్ క్రిస్టియన్స్ అని చెప్పండి. అంటే నులివెచ్చని క్రైస్తవులము. ఎందుకంటే మనం అటు వేడిగలేము, చల్లగలం, మంచిగా ఉన్నాం. అంటే లోకంలో పడి ఉంది. ఈరోజు లోకంలో పడి ఉన్నాం మనం. దేవుడు అంటున్నాడు ఈరోజు ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగా. నువ్వు అట్లన్నా ఇట్లన్నా ఉండు, కానీ నువ్వు నిలువెచ్చగా ఉంటే కనుక ఆయన ఏం చేస్తా అంటున్నాడు? నేను నిన్ను నా నోట నుండి వేయడానికి ఉద్దేశించి ఉన్నాడు. అంటే నీ జీవితాన్ని దేవుడు ఇంకా అనుగ్రహిస్తున్న సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోక, గ్రహించక, నీ జీవితంలో ఒక మార్పు చెందగా నువ్వు ఉంటే కనుక దేవుడు నిశ్చయించుకొని ఉన్నాడు. పెళ్లి చేయకుండా ఏం చేస్తామండి? ఏమంటారు దాన్ని? ఎంగేజ్మెంట్ అంటారు. నిశ్చితార్థము. నాకు కూడా అప్పుడప్పుడు నోరు విరుగుతుంది, తెలుగు పదాలు రావు. నిశ్చితార్థము చూస్తాం. అట్లనే ఆయన నిశ్చయించుకున్నాడు. ఎందుకు తెలుసా? విలువ పెట్టి కొనుక్కున్నాడు, రక్షణను అనుగ్రహించాడు. కానీ నువ్వు ఎప్పటికీ ఇంకా గ్రహించక మారని స్థితిలో ఉంటున్నావే, నురువెచ్చగా ఉంటున్నావే. ఆయన నురువెచ్చగా ఉంటున్నా నీకు ఆయన ఒకటి తెలియజేస్తున్నాడు. నువ్వు కానీ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే కనుక ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్పిట్ యూ అవుట్ ఆఫ్ మై మౌత్. నా నోటి నుంచి నేను ఉమ్మివేస్తాను. ఏం లేదు, దేవుడు నోటి నుంచి ఉమ్మివేస్తే ఎక్కడికి వెళ్తావు? యువన చేపలకు వెళ్ళాము, అగ్నిలోకి వెళ్ళిపోతాము డైరెక్ట్. అగ్ని గురించి ఇంగ్లీష్ బైబిల్ చెప్తే అది ఇట్ ఈస్ లేక్ ఆఫ్ ఫైర్. మనం అనుకుంటుంటాం సినిమాలు చూసి నరకం అనేది ఇట్లుంటుందని. బైబిల్ చెప్తున్నది నరకం ఎటువంటిది అంటే తెలుసా? అది ఒక నది వలె అగ్నితో నింపబడి ఉంటుంది, మునుగుతూనే ఉంటాం. బైబిల్ ఇంకొక దగ్గర చెప్తున్నది నరకం గురించి శ్రద్ధ వహిస్తే దానికి భాగం ఉండదంట. ఇట్ ఈస్ అ బాటమ్లెస్ పిట్. ఇప్పుడు బాటం లేకపోతే ఏమైతే నీళ్ళు వస్తే ఎన్ని లీటర్లు వస్తున్నా పోతూనే ఉంటుంది. అట్లనే ఎన్ని ఆత్మలు దాంట్లోకి వెళ్తున్నా లోపలికి ఇంగేస్తూనే ఉంటుంది, కాల్చేస్తూనే ఉంటుంది తప్ప దాని నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ డోర్ అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు, మీరు ఉంటే నురువెచ్చగాను, మీరు నురువెచ్చగా ఉండద్దు. మీరు ఉంటే చల్లగానే వెచ్చగానే ఉండండి, లేకపోతే నా నోరు నుంచి నేను ఆ నరకము మనం అనుకుంటుంటాము. సరే, నరకంలో పాపం చేసిన వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో పోయి అయ్యో ఎందుకు చేసామే, ఎందుకు చేయాల్సి వచ్చింది, మోసపోయినామే మాట్లాడడానికి ఏముందా? మొత్తం కాలుడే. వాల్కెనోస్ వచ్చినప్పుడు డిస్కవరీ ఛానల్లో లేకపోతే హెచ్డి ఛానల్స్లో చూస్తుంటాం కదా, వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు. వాల్కెనో ఎట్లుంటుంది? కొన్ని ప్రాంతాల్ని ఖాళీ చేయించేసి వాళ్ళని పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళు కాపాడవాలి. ఎందుకంటే దాని తీవ్రత ఉంటుంది. మనిషి మాడి మసైపోతుంది, చనిపోతుంది. అదే దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు ఏంటి తెలుసా? నువ్వు ఒకవేళ కానీ నీ జీవితాన్ని మార్చుకోకపోతే వాళ్ళకైనా చూసి నువ్వు భయపడ్డావేమో, కానీ నరకం మనం ఒకటి కాసుకొని దాని నుంచి
ఆ ద్వారం నీ కొరకు నేను తెలిసిండు, ఆ ద్వారం నేను తెలిసి ముయ్యకుందుకే నీ జీవితాన్ని మార్చుకోను. నేను ఉద్దేశించి ఉన్నాను, దేవుడు ఉద్దేశించి ఉంటే ఆయన మార్చుకుంటాడు, ఉద్దేశంని మార్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలదు. ఈరోజు నువ్వు అంటే ఒక ఏమంటారు, ఒక కోరికను కలిగి ఒక ఆశ నీలో ఉంటే దట్ ఐ వాంట్ చేంజ్ మై లైఫ్, అండ్ ఐ వాంట్ లివ్ ఫర్ యూ, ఐ వాంట్ బీ ఇన్ యువర్ కింగ్డమ్ లార్డ్ అని దేవుడికి చెప్పగలను. దేవుడు తప్పక ఆయన నిశ్చయించుకున్న నీ జీవితాన్ని ఏదైతే మూవేస్తాన్ని లిస్టులో పెట్టిండో ఆ లిస్టు నుంచి తీసేస్తాం, ఆ ద్వారంలోకి నేను ప్రవేశిస్తాను. రక్షణను కాపాడుకునే గొప్పను దేవుడికి కావాలి. అందుకని మనం జాగ్రత్త వహించి దేవుడిని ప్రేమించేవారుగా, దేవుడికి లోబడేవారుగా, ఆయన సత్యవాక్యాన్ని కలిగి జీవించేవారుగా, మనం ముందర ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనము దాని ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. 3:10 నీవు నా ఓర్పు విషయమైన మార్గంలో గైకొంటివి కనుక, వాక్యంని గైకొంటివి కనుక లోకమంతటి మీదకి రాబో శ్రమకాలము. ఇంకా చల్లటంలో కొంచెం తల ఇట్లా పైకి బైబుల్ ప్రొడక్ట్ ఎందుకు చెప్తున్నా తెలుసా? కూర్చోలేదు కింద కూర్చుంటారు. ఇప్పుడు నాకైతే 4 లైట్లు 6 లైట్లు ఉన్నాయి, నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు బైబిల్ ఉంటే నేనే చదువుతున్నా, చదువు రాదు తెలుగు, ఇంగ్లీష్ చదివితేమో మీకు అర్థం కాదు. అందుకనే చదివేటప్పుడు కొద్ది వాక్యం ఇట్లా మీదకి ఎత్తుకుంటే వెళ్తూ పడుతుంది, స్పష్టంగా చదవచ్చు. చదవము. నీవు నా ఓర్పు విషయమై వాక్యంని గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతున్నది. దేవుడు అన్నిటికీ ఒక కాలాన్ని పెట్టి ఉన్నాడు. అట్లానే దేవుడు తన ఉగ్రత కూడా ఒక కాలాన్ని నిశ్చయించు. కాలం రాబోతుంది, అందరినీ నాశనం చేయడానికంట. ఆనాడు నోవా కాలంలో ఎట్లయితే ప్రజలను నాశనం చేశాడో, ఈరోజు మన జీవితాన్ని మార్చుకోకపోతే దేవుని ఉగ్రతకి లోనయ్యేవారుగా మనం ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలనే ఆయన ద్వారం ఇంకా నీ నిమిత్తం, నా నిమిత్తము, మన నిమిత్తమైన దర్శించు. నేటికైనా ఆయన తప్పు దగ్గర ఉన్నాడు, తప్పున్నాడు, ఆ సత్యవాక్యాన్ని చేసుకున్నాను. ప్రభా ఆ ఉగ్రత నుంచి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించే దేవుడు నువ్వే కనుకనైనా నీ రెక్కల నీడ నేను ఆశ్రయం తీసుకుంటాను, నీ రెక్కల నీడ నేను జీవిస్తాను కదా, నన్ను కాపాడయ్యా అని దేవుడిని అడుగుతాను. ఆయన కాపాడు. అప్పుడు అంటాడు, నువ్వు నిజంగా దేవుడిని కోరుకుంటే, నిజంగా దేవుని రెక్కల నీడ నువ్వు ఆశ్రయంగా నేను కొనుక్కుంటే కనుక ఆయన ఒకటి అంటాడు, విధానం భయపడుతూ ఇష్టాన్ని కాపాడు వాటిని నేను కూరుకాను నిద్రపోడు. ఆయన ఎందుకు కూరుకాను నిద్రపోవడం అని అర్థమైంది తెలుసా నాకు? ఎందుకంటే ఉగ్రత నుంచి తన బిడ్డలని, తన ప్రజలను తప్పించడం. ఒకవేళ ఆయనే ఆ ఉగ్రత దినమంతా ఒకవేళ కురికేయడానికో నిద్రపోయడానికో దేవుని ప్రజలు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలి. దట్స్ వై గాడ్ ఇస్ స్టిల్ ప్రొటెక్టింగ్ us and giving us second chances that we may accept him and receive him into our lives. వాక్యం మన హృదయంలో చేర్చు, మన జీవితాన్ని మార్చుకొని వాక్యము చేత సంపూర్ణతలోనికి మనం రావాలని దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇస్తున్న అవకాశాలు సంపూర్ణ అవకాశం మన జీవితాన్ని మార్చుకొని ఈ 7 నెలలు దేవుడు కాశీ కాపాడడం. వీఆర్ ఇంటూ 8 months. 8 months చూస్తా ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఇయర్ కంప్లీట్ కాకుండా ఆయన రాకడ వచ్చినాకో నువ్వు ఎక్కడ వాళ్ళు ఈరోజు రాత్రికి వస్తే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు మేక్ అ డెసిషన్. ప్రభా వాళ్ళకి రాత్రికే నీ ప్రత్యక్షమైతే నేను ఎత్తపడలేను ప్రభా, నా జీవితాన్ని సరిదిద్దుకోలేదు, వాక్యంతో నా జీవితాన్ని నేను సరిదిద్దుకోలేదు, సంపూర్ణతలో నేను రాలేదు ప్రభా, ఎంతైతే క్షమించినాయి అని ఈ రాత్రి ఏమో కన్నీరు లాంటి సమయంలో వీక్షిస్తే కనుక విడవగలిగితే కనుక దేవుడు ఇంకా సమయం నీకు ఇస్తాడు. లేదు నాకు అవసరం లేదు, నేను ఇట్లనే ఉంటాను, అయినప్పుడు చూసుకుందాంలే అంటావా? ఆయన నిశ్చయించుకొని నీ గురించి ఆయన తప్పక నోటి నుంచి ముందు వేస్తాను. నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు నేను ఆయన ఒప్పుకోకపోతున్నాను. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావు.
అందుకని తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు మనకి ఉపమానం తెలియజేస్తాడు. మనం కూడా అంతే, దేవుడు వాక్యం ఇచ్చాడు, ద్వారం తెచ్చి ఇచ్చాడు, మీరు దీనిలో జీవించండి అని చెప్పండి. మనమే వాక్యాన్ని చదవక ద్వారంలో జీవించక తప్పిపోయిన కుమారులాగా లోకంలో తిరుగుతుంది. కానీ ఆ తప్పిపోయిన కుమారులు ఉన్న ఔన్నత్యం ఉపకరమైన గ్రహింపు ఉన్నది. వాటికి అన్నీ పోగొట్టాడు, చెడు వ్యసనాలు అన్నింటినీ చేసుకొని అయినా కూడా రియలైజేషన్ అనేది వాడు కలిగి ఉంది. హీ రియలైజ్ దట్ హీ ఈస్ అ సిన్నర్ అండ్ హీ వాస్ అగేన్స్ట్ హిస్ ఫాదర్. వాళ్ళ కొడుకు గుర్తించాడు, నేను తండ్రికి విరుద్ధంగా నేను జీవిస్తున్నాను. నా తండ్రి ఇంటికి వెళ్తే అనేక పని వాళ్ళు నేను కూడా ఒకలాగా ఉండొచ్చు అని తిరిగి మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చి తండ్రి ఇంటికి రాగానే తండ్రి నువ్వు నాకు అక్కర్లే అన్నా పరిగెత్తుకుంటూ వచ్చి ముందు పెట్టాను మేడం మీద. అంటే రీతిగానే నువ్వు ఈరోజు కానీ నీ జీవితాన్ని మార్చుకొని ప్రభా నేను నీ దగ్గరికి వస్తాను, నీ వాక్యంలో నేను జీవిస్తాను, ఆ ద్వారంలో నేను నిలిచి ఉంటాను అని చెప్తే ఆనాడు తప్పిపోయిన కుమార్ని ఎట్లయితే ముందు పెట్టడం, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ఈరోజు నేను ముందు పెట్టాలని అందరి దగ్గర నుంచి ముందులు కోరుకుంటున్నాను. దేవుడు కూడా అట్లా కోరుకుంటున్నాను. నీ దగ్గర నుంచి బిడ్డ నా రక్తం ఇచ్చి నేను ఎన్నుకున్నాను, నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే కనుక, నీ స్థితిగతులు నువ్వు గుర్తెరిగి కనుక మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తే ఆ వాక్యంలో కానీ నీ జీవితాన్ని నువ్వు నిలుచుకోబెట్టుకుంటే కనుక తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే ఎంత పెద్ద విందు చేశాడు. రేపు నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే కనుక పరలోక రాజ్యంలో నువ్వు చేరుతున్న దేవతను ఒక్క పాప ఉన్నారట. పరలోక రాజ్యంలో ఒక సంతోషం. ఈరోజు ఒక్క పాప ఎవరన్నా నేనే. పాపి కూడా వాక్యం బోధిస్తుంది కదా, నేను మార్చుకోవచ్చు కానీ ఇంటికి వెళ్ళి తినేసి పండుపడుతున్నా మోకరించి విన్న వాక్యం గురించి గ్రహించు. ఎందుకు నేను ఇట్లున్నాను అని ఎన్నుండి ప్రశ్నించు. వాక్యం చెప్పి ప్రశ్నకి జవాబు, ఆ జవాబుతో కోల్పోయినవన్నీ దేవుడిని మళ్ళీ నువ్వు ఏదైతే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావు అది మళ్ళీ నీకు నేటికన్నా మన జీవితాలు సరి చేసుకొని దేవుడికి సమర్పించుకొని దేవా త్వరగా రాబోతున్నాను, ఎన్ని కొరకు ఎదురు చూసేవాడు, నన్ను సిద్ధపరిచయ్య నన్ను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా మనం కాపాడుతూ ఆయన రాజ్యంలోనికి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ నెల మొత్తము దేవుని వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరిచి నడిపించుకున్నాక కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సయా గొప్ప తండ్రినైనా గత 7 మాసాలు నైనా మమ్మల్ని మీరు కాచి కాపాడరు ప్రభా. నీకు విరుద్ధంగా జీవిస్తున్నప్పటికీ నైనా మీ అపారమైన ప్రేమతోని నైనా, మీ శాశ్వతమైన ప్రేమతోని, మార్పు లేని ప్రేమతోని నైనా మమ్మల్ని ఇంకా సహిస్తూ భరిస్తున్నాయి. నా కొరకు ఎదురు చూస్తున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను పాపలైన మమ్మల్ని నైనా మీరు ప్రేమించారు, మీరు రక్షించారు. మీ కుమార్తెనైనా మా కొరకునైనా బలి ఆలముగా నేను మీరు అనిపించున్నాను. నేను కార్చిన రక్తము చేతనైనా మా పాపాలను మేము కలుపుకొని కృపను మాకు తెలిసే నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయం మాకు కలిగి చేయమని అడుగుతున్నాను. మీరే మాకు తోడుగా ఉండండి, మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా ముందు నైనా మేము తెరిచి ఉన్న ద్వారంలోనైనా మేము జీవించే వారిగానైనా, మీ వాక్యపు వెలుగులోనైనా మా జీవితాన్ని మేము స్థిరపరచుకునే వారిగానైనా, మీ వాక్యాన్ని ప్రేమిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు చూపిన మార్గంలో ముందుకు నడుచుకుంటూ ప్రభా మా జీవితాన్ని సరిదిద్దుకునే కృపను మాకు దయచేయండి. బలహీనలమునయ్యా బలపరచండి, శక్తి లేని వారమయ్యా మీ శక్తితో మమ్మల్ని నింపండి. కుంగిపోయి ఉన్న ప్రభా మమ్మల్ని ఓదార్చినైనా మమ్మల్ని ధైర్యపరచండి. జీవపు వాక్యము చేతనైనా మా జీవితాలనైనా మేము కట్టుకునే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, వాక్యం చదువుతుండగా ప్రార్థన చేస్తుండగా మీరేనైనా సత్యవాక్యాన్నినైనా మీ బిడ్డలకి మీరు బోధించండి. గ్రహించే హృదయం అనుగ్రహించండి. నేను నిజమైన మారు మనసు కలిగి ప్రభా నీ సన్నిధిలోనైనా వాళ్ళ పాపాల నిమిత్తము కన్నీళ్లు విడుస్తూ ప్రభా పాప క్షమాపణ పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. దుష్టుడు ఎవరిని నిమిత్తమాని గర్జించు సింహం వల్లే తిరుగుతున్న ఈ రోజుల్లోనైనా మీరు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఇంకా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అవకాశాల మీద అవకాశాలునైనా మీరు మాకు ఇస్తున్నారయ్యా. ఇంకా గ్రహించలేని వారుగా, మార్పు లేని వారుగానైనా ఇంకా మేము జీవిస్తున్నాం మేము మా తండ్రి. మమ్మల్ని అయితే క్షమించండి. యథార్థ హృదయంతోనైనా
నీ వైపు చూస్తున్నామయ్యా. నీ క్షమాపణ కొరకునైనా మేము ఎదురు చూస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్క పాపంని నేను మమ్మల్ని నిందా రైతులుగా ప్రభా, ఈ వాక్యము చేత అంతగా స్నానం చేయబడి ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన బిడ్డలుగానైనా క్షీణించే కృపను దయచే. నూతన వ్యక్తులుగా పాతవన్నీనైనా వాళ్ళ నుంచినైనా నశించిపోయి ప్రభా, నువ్వు అనుగ్రహించే ప్రతి ఒక్క ఈవులు కలిగినైనా నిత్య జీవంలోనికి నడుచుకునే మార్గంలోనైనా నేను నడుచుకునే కృపను మాకు దయచే. మీరే మాకు తోడుగా ఉండి మీకు సహాయం చేయండి. ఈ 7 నెలలు మమ్మల్ని కాశీ కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నీకు ఇష్టంగా మేము జీవించి ఉన్నాం, అయినప్పటికీనైనా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నాయినా ఈ 8 నెలలకినైనా మమ్మల్ని ప్రవేశింపబెట్టి ఈ నెలనైనా మా జీవితాన్ని మేము మార్చుకొని ప్రభా, నిన్ను ఏమాత్రమో దుఃఖపెట్టగా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగానే మా జీవితాన్ని నేను ముందు కొనసాగించుకుని పొందవచ్చు. మీరే మాకు తోడుగా ఉండండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి అయ్యా. సత్యవాక్యాన్ని నేను మా హృదయంలో చేర్చుకొని ప్రభా, మీ కొరకునైనా ఈ చీకటి లోకంలోనైనా జ్యోతుల వలె ప్రకాశించే బిడ్డలుగానైనా మీ వెలుగుతోనైనా మా ప్రతి ఒక్క బిడ్డలు మీరు నింపండి. కుటుంబాలని వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులను మీరు కాపాడండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షణ లేని వారి నిమిత్తమున రక్షణ పొందుకున్న నీ బిడ్డలనైనా రక్షణకు శ్రద్ధ వహించినైనా వాళ్ళ రక్షణ నిమిత్తమునైనా నీ సన్నిధిలోనైనా కన్నీళ్లు విడిచి ప్రభా మోజాడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచి మీ ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపండి. నాయన బిడ్డలు మీరు తోడవండి. ఏ అవసరతల్లో, ఏ బాధల్లో, ఏ వేదనలోనైనా బిడ్డలైతే ఉన్నారు, ఒక్కసారినైనా బిడ్డలు మీరు దర్శించండి. మీరు దర్శిస్తేనైనా జీవితాలు మారుతాయ్యా. ఒక్కసారి మీ బిడ్డలు మీరు దర్శించండి. నూతన వ్యక్తులుగానైనా క్రీస్తులో మార్చి బాధపడే కృపణనైనా బిడ్డలకి మీరు దయచేయండి. మీరే తోడుగా ఉండండి. ఏ అవసరతల్లో ఏ అక్కర్లో బిడ్డలైతే ఉన్నారు, అన్ని ఎరిగి ఉన్న దేవుడు కనుకనైనా సమస్తమునైనా సమకూర్చినైనా మీ బిడ్డలకి మేలుపై జరిగించిన మీ రాజ్యం చేరేంత వరకు నేను మీ బిడ్డలు మీరు కాచి కాపాడుతున్నాను. వారు గ్రహిస్తున్న అవకాశాలు నేనైనా సద్వినియోగపరచుకొని ప్రభా, మన జీవితాన్ని మార్చుకొని రాతి హృదయాన్ని విడిచిపెట్టి ప్రభా మాంస హృదయాలుగానైనా వాళ్ళు మార్చుకొని వాక్యాన్ని చేర్చుకొని మీ రాజ్యంలో చేరేంత వరకు ప్రభా నువ్వు చూపిన పాటలో, నువ్వు చూపిన మార్గంలో నడుచుకొని వాక్యం మనం అందరికీ దయచేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతుల్లో నిలవత్తమునైన బిడ్డలు మీరు తోడుగా ఉండండి. ఆత్మీయ స్థితిలో మీరు లేవనెత్తండి. విశ్వాసంలోనైనా బిడ్డలు మీరు అధికపరచండి. నేను వాక్యాన్ని చదువుతున్న కదా విశ్వాసంలో వాళ్ళ కళ్ళు చేయమన్నారు. వాక్యం అంతా విశ్వసించి ప్రభా ఎంతగా ప్రార్థనలోనైనా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే కృపణ బిడ్డలు పెంచి ఈ సన్నిధిలో మోకరిస్తున్నగా ప్రభా మీ శక్తితో నీ పరిశుద్ధాత్మతో నేను బిడ్డలు మేము నింపుకోమని అనుకుంటున్నాను. బిడ్డలు తోడుగా ఉండండి. నూతన కార్యాలు జరిగి నూతన సాక్ష్యాలునైనా బిడ్డల జీవితం ద్వారా మీరే ప్రభా మీ నామంలోనైనా మీ నామాన్ని మహిమపరిచే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే వాళ్ళకి తోడుగా ఉండండి. మీరే వాళ్ళకి సహాయం అనుగ్రహించి బిడ్డలనైనా మీరే ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాసము సదాకాలము ఈ నెల మొత్తము మనకు తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్.